విషయంలో ఇంకా మరి కొన్ని విషయాల్లో మీటింగుల విషయాల్లో మనం ఎవరి దగ్గర మొరపెట్టాం? మనకు మొరపెడితే ఎవరైతే జవాబిస్తారో జవాబిచ్చేటువంటి దేవుని దగ్గర మనం మొర పెట్టాం. అదేవిధంగా లూకాసు సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే 18వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. చదవండి. లూకాసు సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తను లూకాసు సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తను ఏర్పరచుకున్నవారు దివారాత్రములు తను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వానికి న్యాయము తీర్చడా. అంటే ఏంటనమాట? దివారాత్రులు దేవుని దగ్గర మొరపెడితే మొరపెట్టిన వారికి ఏం చేస్తాడట? న్యాయం చేస్తాడు. ఇప్పుడు మనం కృపాగారి గృహం వారి విషయంలో కొన్ని మొరలు పెట్టాం. 3 రోజులు కూడా మొరపెట్టి ప్రార్థన చేశాం. మన మొర ఎవరు వింటాడంట? దేవుడు వింటాడు. కనుక ఆయన మన మొరను ఆలకింపడా అని ప్రశ్నించి ఆలకిస్తాడు అనేటువంటి భావనతో చెబుతున్నటువంటి మాటలను మనం లూకాసు సువార్తలో చూడగలుగుతాం. సరే, మరి ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే ఎప్పుడు మొరపెట్టాలి దేవుడికి? ఎప్పుడు మొరపెట్టాలి? శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, హింస కలిగినప్పుడు, ఆత్మీయతలో దిగజారినప్పుడు, ఆత్మీయ స్థితి సరిగా లేనప్పుడు, ప్రార్థనా నడిపింపు సరిగా లేనప్పుడు ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ఆపత్కాలమున మనం మొర్రపెట్టాలి. ఆపత్కాలం కనుక మరి ఇంకా బైబిల్ ఏం చెప్తా ఉందంటే నా మొర ఆలకించుము అని 119వ కీర్తన 10వ వచనంలో 149వ వచనంలో మనం చూస్తాం. మరి ఇంకా అనుకూల సమయంలో దేవునికి మొరపెట్టాలంట. అనుకూల సమయం అంటే మనకు అనుకూలించిన సమయం. అనుకూలించిన సమయం అంటే మరి పనులన్నీ చేసుకుని పనుల తర్వాత అనుకూలంగా ఉంది అప్పుడా చేసేది ప్రార్థన అంటే కాదు. నువ్వు వేకునే లేచి దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఆయనకు మొరపెట్టాలి. నీ సమస్యలేంటో చెప్పాలి, నీ బాధలేంటో చెప్పాలి, నీ యొక్క పరిస్థితి ఏంటో, నీ బిడ్డల ఆరోగ్యం బాగలేదా, బిడ్డలు రక్షణ పొందలేదా, యజమాని రక్షణ పొందలేదా, వీటన్నిటి విషయంలో దేవుడు నీకు అనుగ్రహించిన సమయాన్ని అనుకూలపరుచుకొని నీవేం చేయాలంటే దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచూ ఉండవు. రోమాపత్రికలో రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. 8వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. మరి ఈ విధంగా బైబిల్ చెప్తూ ఉంది మొర్రపెట్టండి అని. అయితే మొర్రపెట్టడం వలన మనకేం కలుగుతుంది? మొర్రపెట్టడం మూలంగా మనకు కలిగే లాభం ఏంటి? మరి 4వ అధ్యాయము కీర్తన గ్రంథం 4వ కీర్తన 37వ వచనంలో మనం చూస్తే 37వ వచనం అమ్మా 3వ వచనం చదవండి. 3:7 యెహోవా తన భక్తులను నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఆయన మొర ఆలకిస్తాడు. 7వ వచనం కూడా అధికమైన సంతోషము నా హృదయములో పుట్టించితివి యెహోవా. నేను ఒంటరిగా ఉన్నను, సురక్షితంగా నివసింప చేస్తావు. అయితే మన చేసే ప్రార్థనకు ఈ విధమైన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మనకు జవాబును ఇస్తాడు.
మరి ఇంకా ఎప్పుడు మనకు శ్రమలు వచ్చినప్పుడు విడుదల కలుగు నిమిత్తమై శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడువైపోతావు. శ్రమ వచ్చిందని కృంగిపోయి తలకాయ పట్టుకొని కూర్చుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఇప్పుడు మన కృపాగారు ఏం చేశారు చెప్పండి? తనకు వచ్చిన ప్రతి పరిస్థితిని నా దేవుని సన్నిధిలో నేను, సంఘ బిడ్డలు, దైవ సేవకులు అందరూ కూడా కలిసి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అనే 3 రోజులు మొరపెట్టాలి అనే ఆ భావనను పరిశుద్ధాత్ముడు ఆమె హృదయంలో పెట్టాడు. దేవుని స్తోత్రం. మరి 3 రోజులు చేసేసాం కదా, ఇంకా మన భక్తి ముగిసిపోయిందా అంటే ముగిసేది కాదు. ఈ మొరపెట్టడం అనేది అప్పుడుకప్పుడు ముగిసిపోయేది కాదు. ఎందుకనంటే ప్రతిదినం కూడా లోకంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతిదినం కూడా శ్రమ, నిందో, ఆపదలు ఇటువంటివి అన్నీ కూడా ఎదురవుతాడు ఉంటాయి. వీటన్నిటి కొరకు నిత్యము విసుగక మనము ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి శ్రమలో మనము విడుదల కొరకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయవలసి ఉన్నాము. దేవుని స్తోత్రం. మరి ఆ విధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు మనలను ధైర్యపరుస్తాడు. ప్రాముఖ్యంగా నేనున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, సహాయం చేస్తాను, నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాను. తల్లి ఏ విధంగా అయితే పిల్లలను తన రెక్కల క్రింద దాస్తుందో ఆ విధంగా నీవు నీతిగా యథార్థంగా చెడుతనమును విసర్జించి దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడట? నిన్ను ధైర్యపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి రమేష్ గారికి కలిగినటువంటి ఆపదలో నుండి ఆయన ఏం చేశాడు? విడుదల కలుగజేశాడు. ఇప్పుడు ఏదైతే బాధపడ్డాడో, కిడ్నీ బాధతో బాధపడ్డాడో ఆ బాధపడినటువంటి బాధ మరి కృపగారు చెప్పిన మాటను బట్టి మరి ఆయన ఏం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకో, మరి ఈ యొక్క డయాలసిస్ చేయాల్సిందే తప్పకుండా అని చెప్పిన ఆ మాటకు ఈ మాట నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పిన మాట ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతోనే ఆయన దేవుని సన్నిధిలో తెలిసిన మాటలతో, తెలియని మాటలతో ఆయన ఏం చేశాడు? దేవునికి చెప్పుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన్ను ఆశ్చర్య రీతిగా డాక్టర్ ఏ ప్రమాదకరమైన పరిస్థితి ఉందని చెప్పారో ఆ పరిస్థితిలో నుంచి విడిపించి రమేష్ గారిని ఏం చేశాడు? ధైర్యపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాత్రమే కాదు, అధైర్యపడే ప్రతి వారిని ఎక్కడున్న వ్యక్తిగతంగా ఇంక ఎవరైతే అధైర్యంగా ఉంటున్నారో అప్పులను బట్టి, బాధలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, పరిస్థితులు తారుమారవుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు నిజంగా నీ యొక్క నీతిని నీవు కలిగి ఉండి నీతిగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే ఆయన నీకు విడుదల కలుగజేసి నేను ధైర్యపరుస్తాను. నేనున్నాను, నీకు తోడై ఉన్నాను అని ధైర్యపరిచే వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ విధంగా వారి కష్ట సమయాల్లో దేవునికి మొర్రపెట్టిన వారు కొంతమంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళు ఎవరు అని అంటే చూడండి, ఒకసారి దావీదు దేవునికి నేను మొర్రపెట్టిదిని అని మొరపెట్టాడు దావీదు దేవుని యొక్క సన్నిధిలో. 66వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తే 66వ కీర్తన, నేను నీకు మొరపెట్టిదిని, ఆయనకు నేను మొరపెట్టిదిని, శ్రేష్టమైన కీర్తన నేను. 116వ కీర్తన 2వ వచనం కూడా మనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం ఆయన నా చెవియొగ్గెను కావున
నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర పెడతాను. దేవుని స్తోత్రం. ఎప్పుడు దాకంట? కష్టం పోయేదాకా, కిడ్నీ వ్యాధి పోయేదాకా, బాధలు తీరిపోయేదాకా, శ్రమలు తీరిపోయేదాకా కాదు 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 కాదు. లోకంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకు చుట్టుముడుతూనే ఉంటాయి. దేవుని సహాయం ద్వారా మనం వాటిని జయిస్తూ ముందుకు వెళ్ళాలి, ధైర్యపడుకుంటూ ముందుకు వెళ్ళాలి, కృంగిపోకుండా ముందుకు వెళ్ళాలి. కృంగిపోతే నీవు దేవుని సన్నిధిలో సరైనటువంటి విశ్వాస అవగాహన లేకుండా ఉన్నామని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎల్లప్పుడూ నేను ఏం చేస్తానన్నాడు చెప్పండమ్మా? ఏం చేస్తానన్నాడు? నేను నీకు మొరపెడతాను. అదేవిధంగా తెల్లవారకు ముందే ఎంత ఆసక్తితో చూడండి దావీదులో తన జీవితాన్ని గురించి, తన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి, ఎదురు కాబోయే పరిస్థితులను బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పనులన్నీ అయిపోయిన తర్వాత, ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత, ఉద్యోగం అంతా అయిపోయిన తర్వాత తీరుబాటు సమయంలో ప్రార్థన చేశాడా అంటే కాదు కాదు. దావీదు ఎప్పుడు ప్రార్థన చేశాడంట? తెల్లవారక ముందే. చూడండి ఒకసారి 119, 147 వచనం. కీర్తన గ్రంథం 119 కీర్తన 47 వచనం. 147, 119, 147 వచనం. తెల్లవారక ముందే మొర్రపెట్టి తిని, అమ్మా నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎవరి మాటల మీద? దేవుని మాటల మీద ఆశ పెట్టుకొని ఏం చేశాడు? ఆయన తెల్లవారక ముందే మొర్రపెట్టాడు, దేవునికి మొర్రపెట్టాడు. మరి నీ ఆశ ఏమిటి? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆశలు లోకానుసారమైనవి కాక దేవుని మీద ఆశ పెట్టుకుంటే, ఆశ పెట్టుకున్న నీ ఆశలన్నిటినీ ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో తెల్లవారకు ముందే నీ కొరకు, నీ బిడ్డల కొరకు మొరపెడితే, నీవు నీ బిడ్డలు ఏ విధమైనటువంటి రీతిలో ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావో ఆ విధమైనటువంటి ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరి పిల్లలు ఆ విధంగా ఉండాలి అని అంటే మొట్టమొదట రక్షణ పొందిన వారు దేవుళ్ళు స్థిరంగా ఉండాలి. మొరపెట్టే విషయంలో దేవుని విషయంలో మొరపెట్టే విషయంలో జాగ్రత్త కలిగి ఒక నమూనాగా మీరు ఉండాలి. మీరు ప్రార్థన చేస్తే మీ వెనక పిల్లలు ప్రార్థన చేస్తారు. బ్లెస్సింగ్ ఉంది కదా, వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది, గొడవ చేయకూడదు ప్రజలాడు చెప్పంటే 2 చేతులు ఎలా పెట్టి ప్రజలాడు చెప్పింది. అంటే ఈ అలవాటు ఏంటి అన్నమాట? దేవునిలో పెంపొందింపజేసే లక్షణాలు. కొంతమంది ఎయ్యిరా డాన్స్ ఎయ్యి డాన్స్ ఎయ్యి, తిట్టు తిట్టు అనిపిస్తారా? అనిపిరా పిల్లల్ని? సరదా కూడా ఆ లోకస్తులు, లోకంలో ఉన్నవారు లోకంలో వాటితోనే వాళ్ళు సరిపెడతారు. ఆ మాటలే వాళ్ళకి ఇష్టం. కానీ దేవుని బిడ్డలమైన మనము నీ ఇంటిలో రక్షించబడ్డావంటే దేవుని ప్రణాళిక నీతో ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక మరి నెరవేరుస్తున్నాడు అని మనం విశ్వసించి మన పిల్లలను దేవుని యందు భయము భక్తి కలిగిన వారంగా పెంచినట్లయితే ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆ బిడ్డల మీద కనికరం చూపుతాడు. అందుకు మనం ఏం చేయాలి? కనికరం చూపు ప్రభు అని మారకుండా ఊరుకుంటే
ఏదో ఖాళీ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే కాదు. ఎప్పుడు ప్రార్థన చేయాలంటే దావీదు గారు ఎప్పుడు ప్రార్థన చేశారు చెప్పండి? తెల్లవారక ముందే దేవుని యొక్క సన్నిధిలో మొర్రపెట్టాడు. అందుకని దావీదు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇంకా ఎట్లా అన్నాడంటే 145వ వచనంలో, 119వ కీర్తనే 145వ వచనంలో, హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుతున్నాను. ఏంటి హృదయపూర్వకంగా ఒకటి ఉంటుంది, ఒట్టిడిగా ఒకటి ఉంటుందా? ఉంటుంది. హృదయపూర్వకంగా మొర్రపెట్టే మొర దేవునికి ఇష్టమైంది. దేవుడు కార్యాలు చేస్తాడు, నువ్వు మొర ఆలకిస్తాడు. హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా చేయాలి. ఏదో ప్రార్థన అందరూ చేస్తున్నారు కాబట్టి పాస్టర్ గారు చేయమన్నాడు, నేను చేస్తున్నాను, అందుకని ప్రార్థన చేస్తున్నాను అనేది హృదయపూర్వకమైన ప్రార్థన కాదు. యోహాను సువార్తలోని 18వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రార్థన చేయడానికి ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఇద్దరు ఏ దేవుడికి ప్రార్థన చేశారు? వేరు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడికి ప్రార్థన చేశారు. ఒక ఆయనేమో ఒక రకంగా చేస్తే మరొక ఆయనేమో హృదయపూర్వకంగా చేశాడంట. హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు, అతన్ని నీతిమంతుడుగా ఇచ్చాడు. కనుక హృదయపూర్వకమైన ప్రార్థన మన భక్తిని కాపాడుతుంది, మన నీతిని కాపాడుతుంది, మన యథార్థతను కాపాడుతుంది. కనుక ఇటువంటి యథార్థమైన ప్రార్థనతో నీవు మొర్రపెడితే దావీదుకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా, నీ ఇంటికి, నీ ఇంటి వారందరికీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఏదో ఆచారపరమైన ప్రార్థన చేయకూడదు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఒక నిష్ట కలిగిన ప్రార్థన చేయాలి. నేను నా దేవునికి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి అనే తీర్మానం నువ్వు చేసుకోవాలి. తీర్మానం తప్పిపోకుండా తీర్మాన ప్రకారంగా ప్రార్థన చేసినప్పుడు కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. శ్రమలలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీకేదైనా శరీర బలహీనతలు ఉన్నట్లయితే శరీర బలహీనతలను పోగొడతాడు. ఒకవేళ నువ్వు అధైర్యంగా ఉంటే, ఏ విషయంలోనైనా అధైర్యపడుతూ ఉంటే వెళ్ళంటి ధైర్యపరిచేవాడు దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఏం చేశారు చెప్పండి? మొర్రపెట్టారంట. ఇశ్రాయేలు చూడండి ఒకసారి 107వ కీర్తన 28వ వచనం, 107వ కీర్తన 28వ వచనం. శ్రమలు తాళలేక వారు ఎవరికి మొరపెట్టారంట? అంటే శ్రమలో ఇశ్రాయేలీయులు ఎవరికి మొరపెట్టారు? శ్రమ నుండి విడిపించగలిగిన దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొర విని ఏం చేశాడంట? ఏం చేశాడమ్మా? వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుని స్తోత్రం. మొరపెడితే ఆపదలో నుండి కూడా దేవుడు మనల్ని కాపాడే దేవుడు అయ్యాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు ప్రతిదీ మూల కారణం ఏంటంటే, మనకు కలిగిన ప్రతి అననుకూలమైన పరిస్థితుల్లో దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. దావీదు యొక్క జీవితంలో అది ఉంది. అనేక మంది బైబిల్లో భక్తులు వారి శ్రమలు, బాధలు, వేదనలు, కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక ఆమె మీ అందరికీ తెలుసు. ఆమెకు ఒక లేమి ఉంది. ఆ లేమి ఏంటంటే పిల్లలు లేరని మరి బాధ. ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని ఏడ్చినా నా బాధకు పరిష్కారం
ఇవ్వలేరు, నా బాధకు పరిష్కారం ఇవ్వగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన నా దేవుడు అని నమ్మింది, విశ్వసించింది. షిలోహు మందిరంలోకి వెళ్ళి ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా మరి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది, మొరపెట్టింది. మరి ఆ మొరను దేవుడు ఆలకించి మొరకు జవాబుగా తనకు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరే సమూయేలు గారు. దేవుని స్తోత్రం. ఆయనకి ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తిగా దేవుడు ఆ సమూయేలు గారిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. మొరపెట్టింది. మొరపెట్టినప్పుడు నాకు ఇస్తే ఇంతే, నాకు చాలే అనుకొని వెళ్ళిపోతాను అనుకోలేదు. మరలా నేను తిరిగి దేవుని మందిరంలోనే దేవుని యొక్క భయంలో పెరగడానికి, దేవుని యొక్క భక్తిలో పెరగడానికి నీ సన్నిధిలోనే వదిలేస్తానని చెప్పింది. ఆ విధంగానే చేసింది. దేవుడు ఆ విధంగా చేసిన కారణాన్ని బట్టి మరి ఆమె కుమారుణ్ణి దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మొర్రపెట్టగా మొర ఆలకించి దుఃఖమును తీసివేసి ఆమె కన్నీరును ఏం చేశాడట? కన్నీరును ఆనందమయమైనటువంటి బాష్ప బిందువులుగా మార్చాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈ మొర పెడితే నీ కన్నీటిని, నీ వేదనను, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే బాధలో వేదనలో ఉన్నారో, వేదనలో ఉన్నటువంటి వారికి ఇదిగో నేను మీకు సహాయం చేస్తాను, రండి నా యొద్దకు రండి, నేను మీకు సహాయం చేస్తా. మీరు ప్రయాసపడద్దు, మీ ప్రయాస నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు. కనుక మొర్ర పెట్టినటువంటి మనము ఆయన మనకు విశ్రాంతిని కలుగు చేస్తాడు, మార్గంలోను సరళం చేస్తాడు. నీ యొక్క దుఃఖ దినములు సమాప్తి చేయగలిగిన శక్తివంతుడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ ప్రతి విషయానికి మీరు దుఃఖపడద్దు, వేదన పడద్దు, భ్రమపడద్దు. రండి. దేవుడు మీకు అస్వస్థతగా ఉందా, మరి మీ శరీర బలహీనతల కోసం మొరపెట్టండి. రండి. మీరు ధైర్యం కోల్పోయారా, కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి ఇచ్చి ధైర్యపరిచే దేవుడు మీకున్నాడు. కనుక ప్రతి దాని విషయంలో కూడా దేవునికి మొరపెట్టి మనం ప్రభువులో ఆనందంగా, సంతోషంగా మనము ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.